ఏ జర్నీ టు కాశీ. ఒక ఫారినర్ అద్వైతం మీద రీసెర్చ్ చేస్తుంటాడు. తన గురువుని కలవడానికి కాశీ వెళ్తున్న తనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో హీరోయిన్ కలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరు, ఆమె స్టోరీ ఏంటి, అండ్ ఆ గురువు ఎవరు, ఆ గురువుని కలిశాడా లేదా అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. కీడాకోలా ఫేమ్ చైతన్యరావు మెయిన్ లీడ్ రోల్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మునికృష్ణ. రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి హీరోయిన్ క్యారెక్టర్ ఉన్నంతసేపు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో నాట్ విత్ ద ఫ్యామిలీ. మూవీలోకి వెళ్తే ఇది ఒక స్పిరిచువల్ డ్రామా జోనర్లో ఉంటుంది. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. థీమ్ స్పిరిచువల్ పాత్కి డైమెన్షన్గా చెప్పుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ అయ్యింది అనేది పక్కన పెడితే అంతా ఒకటే. సృష్టిలో రెండు లేవు, పశువులు పక్షులు, మనుషుల్లో ఉన్నవాడు లేనివాడు, మొక్కలు అన్నీ పరమాత్మ స్వరూపాలే అని చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ మ్యూజిక్. శ్లోకంలా ఉండే ఒక సాంగ్, ఆ సాంగ్ పిక్చరైజ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. శివానందగా చేసిన చైతన్యరావు యాక్టింగ్ వెరీ గుడ్. నార్మల్ పర్సన్లానే కాకుండా క్లైమాక్స్లో వేరే క్యారెక్టర్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా ఫారినర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగా చేశాడు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే థీమ్ బాగుంది, బట్ ఆ థీమ్ కోసం రాసుకున్న స్టోరీ కన్విన్సింగ్గా లేదు. హీరోయిన్ క్యారెక్టర్ లాస్ట్లో హీరోని కలవడం రొటీన్గా అనిపించింది. గెస్ చేసేయగలరు ఎవరైనా. హీరోయిన్ చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి, బట్ లాస్ట్ వరకు ఫిలాసఫీ కొంచెం బోరు కొట్టింది. ఫారినర్ చెప్తుంటే హీరోయిన్ మధ్యలో మెట్ట వేదాంతం అంటుంది మూవీలో. నాకైతే లాస్ట్కి హీరోయిన్ చెప్పిందే మెట్ట వేదాంతంలా అనిపించింది. ఫారినర్ చాలా క్లారిటీగా ఉన్నాడు అనిపించింది. లాస్ట్కి ఫారినర్ క్యారెక్టర్ అన్ఫినిష్డ్గా అనిపించింది. హీరోయినే మెయిన్ అయిపోయిందనమాట. మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఎప్పుడు రొటీన్ మూవీసే కాకుండా డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.75/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.